హీరోగా నడుస్తున్నప్పుడు 'కన్నప్ప' మూవీ అయితే రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ మీదైతే చాలా మంచి హైప్ నెలకొని ఉంది. మూవీ ఎలా ఉంటుందా అన్నదే కొంచెం సస్పెన్స్‌గా మారింది. 'కన్నప్ప' సినిమా చూడటానికెళ్ళిన ప్రతి సగటు ప్రేక్షకుడు 'ప్రభాస్' ఎప్పుడు కనిపిస్తాడా అనే చూస్తారు గానీ, 'మంచు విష్ణు' ఎప్పుడు కనిపిస్తాడా, 'మోహన్ లాల్' ఎప్పుడు కనిపిస్తాడా, లేకపోతే 'అక్షయ్ కుమార్' ఎప్పుడు కనిపిస్తాడా అని మాత్రం ఆలోచించరు. ఎందుకంటే ఇదే నిజం. ఉన్నటువంటి స్టార్టప్ ప్రకారం చూస్తే 'ప్రభాస్' స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తాడా, అప్పుడు విజిల్స్ మోగిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల 'మంచు విష్ణు' క్యారెక్టర్ ఉన్న 'ప్రభాస్' క్యారెక్టర్ అయితే ఎక్కువ హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సినిమా టోటల్‌గా బ్లాక్ బస్టర్ అయితే బావుండు అని 'ప్రభాస్' అభిమానులైతే భారీ స్థాయిలో కోరుకుంటున్నారు. అన్న దాంట్లో సందేహం మూవీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం కూడా ఒక్క 'మంచు విష్ణు' దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఎవరికైతే అమ్మలేదు. డైరెక్ట్‌గా ఈ మూవీ ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి రేట్‌కి అవతల వాళ్ళని తీసుకోవడానికి కొంచెం వెనకాడని పరిస్థితి. చివరికి ఓటీటీ డీల్ కూడా కుదుర్చుకోకుండానే ఈ మూవీని డైరెక్ట్‌గా థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నాడు 'మంచు విష్ణు'. దగ్గర దగ్గర 200,00,00,000 ఈ మూవీకైతే ఖర్చయిందన్న విషయం మనకు తెలియదు కాదు. ఈ 200,00,00,000 ఓన్ రిస్క్ తోటి 'మంచు విష్ణు' మాత్రమే భరించి ఈ మూవీని డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నాడు. డిస్ట్రిబ్యూటర్స్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అయితే మధ్యలో లేదనే చెప్పాలి. సో, నష్టాలొచ్చినాయంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీకి 'మంచు విష్ణు'కైతే కొంచెం బాగా ఇబ్బంది కలిగే విషయం. అలాగని లాభాలొస్తే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్టే ఉంటుందని చెప్పాలి. టీమ్ చెప్పినటువంటి రేట్లకి మరి ఎందుకో డిస్ట్రిబ్యూటర్లయితే కొంచెం ముందుకొచ్చినటువంటి పరిస్థితులు దాదాపుగా లేవని చెప్పాలి. అందువల్ల ఓన్ రిస్క్ అంతా 'మంచు విష్ణువునే' భరించి ఈ మూవీనైతే రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయాడు. మరి ఈ మూవీ గాని కొంచెం బాగుంది అన్న టాకొస్తే మాత్రం ఖచ్చితంగా మూవీకి రావాల్సినటువంటి బడ్జెట్ మొత్తం రికవర్ అయిపోతుంది. అది మాత్రం డౌటే లేదు. 'ప్రభాస్' లాంటి బలమైన క్యారెక్టర్ ఉంది కాబట్టి మూవీ మీద ఫోకస్ సాధారణంగానే ఉంటుంది. 'అక్షయ్ కుమార్' లాంటి బాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు. అలానే 'మోహన్ లాల్' లాంటి మంచి హీరోలు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ మీద ఒక మంచి హైప్ తెచ్చే అంశాలైతే చాలా ఉన్నాయి ఈ మూవీ మీద. అందువల్ల ఈ మూవీని ఖచ్చితంగా చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందరికి నచ్చే అవకాశం కూడా బానే ఉంది. తెలిసిన స్టోరీని అయినప్పటికీ కొత్తగా తీస్తారు కాబట్టి ఈ మూవీని ఖచ్చితంగా ఫోకస్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ మూవీ మీద. అయినప్పటికీ ఈ మూవీ అంటూ హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా 'మంచు విష్ణు' ఒడ్డున పెడతారు. అలాగని వేరే టాక్ మాత్రం వస్తే ఇక 'మంచు విష్ణు' తేరుకోవడం చాలా కష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ మూవీ ఎటు తిరిగి కూడా డివోషనల్ టచ్ ఉన్నటువంటి మూవీ, పైగా పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అన్న అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.